నమస్కారం టు ఎవ్రీవన్. ఇప్పుడు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసిన బాబర్ గురించి తెలుసుకుందాం. బాబరు అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఈయన మధ్యయుగ భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులలో ఈయన ఒకరు. బాబరు తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా. ఈయన మధ్య ఆసియాలోని ఫర్గనా అనేటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి వాడు. బాబరు తల్లి సైడు మంగోల్ నాయకుడైనటువంటి చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. కాబట్టే మంగోల్ పేరు మీదనే వీళ్ళకి మొఘల్ అనేటువంటి పేరు వచ్చింది. తండ్రి వైపున చగతాయ్ తురుష్క జాతికి చెందిన తైమూర్ వంశానికి చెందినవాడు. జన్మతః కాబట్టి బాబర్లో జన్మతః ఈ మంగోలుల యొక్క క్రౌర్యము, తైమూరు యొక్క సాహసాలు సిద్ధించాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి బాబరు ఈ సాహసోపేతమైనటువంటి యుద్ధ తంత్రాల్లోనూ తర్వాత పరిపాలనలోనూ మంచి అనుభవాన్ని గడించాడు. ఈయన బాబరు గొప్ప ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి గొప్ప నాయకుడు. చరిత్రకారుడు ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఫిగర్స్ ఇన్ ది ఇస్లాం, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇస్లాం అంటాడు. అంటే ఈ బాబరు ఈ ఇస్లాం చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి అంటాడు. ఈయన 11 సంవత్సరాల ప్రాయంలో వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఫర్గనాకు ఈయన పాలకుడవుతాడు. ఈ ఫర్గనానైతే పాలకుడయ్యాడు, కానీ ఈయనలో బలమైనటువంటి కోరికలు ఉండేటివి. అవి ఏమంటే తమ పూర్వీకులైనటువంటి తైమూర్ వాళ్ళు పరిపాలించినటువంటి మధ్య ఆసియాలోని ఈ సామర్కండ్ని జయించాలి అనేది ఈయనకున్నటువంటి బలమైన కోరిక. దానికోసము సమాయత్తం అవుతుంటాడు. తిరిగి ఈయన 1494లో తండ్రి చనిపోయిన తర్వాత 1497లో సామర్కండ్ని జయిస్తాడు. సామర్కండ్ని జయించిన తర్వాత బాబరు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఉజ్బెక్ నాయకుడైనటువంటి ఈ షాబానీ ఖాను తర్వాత తన సోదరుడైనటువంటి జహంగీర్తో శత్రుత్వం ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు కొద్ది రోజుల తర్వాత బాబరు జబ్బు పడతాడు. అంటే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఈ సామర్కండ్లో బాబరు చనిపోయినాడు అనేటువంటి వదంతులు వస్తాయి. దీంతో తమ్ముడైనటువంటి జహంగీరు ఈయన ఫర్గనాని ఆక్రమించుకుంటాడు. తిరిగి దాన్ని ఆక్రమించుకునే చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. తర్వాత మరుసటి సంవత్సరమే ఈ సామర్కండ్ని సైతము ఈ షాబానీ ఖాను ఆక్రమించుకుంటాడు. దానిని పునరాక్రమించుకునే కోసము ఎంత ప్రయత్నం చేసి విఫలమైపోతాడు. అంటే ఉభయ భ్రష్టత్వము పొంది రాజ్యం లేకుండా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంచరిస్తూ అనేకమైనటువంటి కష్టాల్ని అనుభవిస్తాడు బాబర్. అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి ప్రయత్నం చేసి ఈ ముందు ఫర్గనాని తర్వాత సామర్కండ్ని జయిస్తాడు. అయితే ఒక సంవత్సరమైన నిలుపుకోక మునిపే మళ్ళీ రెండింటిని కోల్పోతాడు. ఇక తన ప్రాంతం, తన మాతృ దేశమైనటువంటి ప్రాంతమైనటువంటి మధ్య ఆసియా పైన ఆశలు వదులుకొని తన దృష్టిని ఆఫ్ఘనిస్తాన్ పైకి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ రాజ్యం సైడ్కి ఆయన దృష్టి సారిస్తాడు. ఇది ఈ కాబూల్ని ఉమర్ ఉజ్బెక్ మిర్జా అనేటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన సడన్ గా చనిపోయిన తర్వాత ఆ సింహాసనం కోసం జరిగినటువంటి పెనుగులాటల్ని ఆసరాగా తీసుకొని బాబరు సైనిక సమాయత్తం చేసుకొని సునాయాసంగా కాబూల్ని ఆక్రమించుకుంటాడు. కాబూల్ ఆక్రమణ బాబర్ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఒక మలుపురాయిగా చెబుతారు చరిత్రకారులు. దీంతో ఆయన సంచార జీవితము పూర్తిగా నిలిచిపోయి తన అధికారాన్ని అంతటినీ సుస్థిరం చేసుకున్న తర్వాత ఏ తైమూరు వంశంలో ఏ రాజు కూడా ధరింపునటువంటి పాదూషా అంటే చక్రవర్తి అనేటువంటి బిరుదుని ధరించి బాగా ఆ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కాబూల్ని సుస్థిరం చేసుకుంటాడు. తర్వాత తన ఆశను మాత్రం మర్చిపోలే. అది ఏంటి అంటే పూర్వీకులు పరిపాలించినటువంటి తైమూర్ లాగా సామర్కండ్ని జయించాలి అని. పర్షియా చక్రవర్తి సహాయంతో క్రీస్తు శకం 1511వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఆ సామర్కండ్ని జయిస్తాడు.
అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతాడు, తిరిగి మళ్ళీ దాన్ని కోల్పోతాడు. దీంతో విసుగు చెంది ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాడు కాబట్టి ఇక భారతదేశం మీద దృష్టి సారిస్తాడు. ఆయన సంచార జీవితంలో కాందశీక జీవితం గడిపేటప్పుడే భారతదేశం యొక్క సిరి సంపదలు విని, తర్వాత తైమూర్ దండయాత్రల గురించి బాగా విని భారతదేశాన్ని జయించి పరిపాలించాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాడు. కాబట్టి ఆయన 1519, 1520 ఆ మధ్యలో 3 పర్యాయాలు భారతదేశం మీద దండయాత్ర చేసి సియాల్కోట వరకు నడవడం జరిగింది. తర్వాత అప్పుడు కరెక్ట్గా భారతదేశ రాజకీయ పరిస్థితులన్నీ ఆయనకి స్పష్టంగా అవగతం అవుతాయి, బాగా అర్థమైపోతాయి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. అదే అంతేకాకుండా 1522లో కాందహార్ను కూడా జయిస్తాడు. ఇక ఆనాటి భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కరెక్ట్గా అదృష్టవశాత్తు, అంటే బాబరుకి అదృష్టవశాత్తు భారతదేశాన్ని జయించడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బాబర్కి. అందుకోసం అంటే బాగా భారతదేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడబడి పరస్పరం కలహించుకుంటూ రాజకీయ ఐక్యత లేకుండా ఉన్నాయి. ఆ రోజులో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజ్యానికి కూడా విదేశీ దండయాత్రని ఆపగలిగేటువంటి సైనిక సంపత్తి ఎవరికీ లేదు. కాబట్టి అంతేకాకుండా భారతదేశం అంతా కూడా ఒక 4 మండలాలుగా విభజిస్తారు భారతదేశాన్ని రాజకీయంగా. ఆ రోజు ఉత్తర భారతదేశం అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కలుపుకొని 4 రాజకీయ మండలాలుగా, అండ్ 2 ముస్లిం మండలాలు, ముస్లిం రాజకీయ మండలాలు, 2 హిందూ రాజకీయ మండలాలు. మొదటిది ఢిల్లీ, పంజాబ్, తర్వాత సింధ్, బెంగాల్ మొదలైనవన్నీ మొదటి ముస్లిం అధికార మండలం. ఇక రెండోది గుజరాత్, మాల్వా, ఖాందేశ్, తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బహమనీ రాజ్యాలైనటువంటి గోల్కొండ, బీజాపూర్, అహ్మద్ నగర్, ఇవన్నీ మొదలైనటువంటి రాజ్యాలన్నీ రెండో అధికార మండలం. ఇక హిందూ మండలాల్లో మొదటిది ఆర్యావర్తనంలో అంటే ఉత్తర భారతదేశంలో రాణా సంగ్రామ్ సింహుని నాయకత్వంలో ఉన్నటువంటి రాజ్యం. రెండోది దక్షిణ భారతదేశంలో విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఏలుబడిలో ఉన్నటువంటి ఇంకో రాజ్యం. ఇది రాజకీయంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తర భారతదేశంలో ఈ ముస్లింల యొక్క ఎక్స్పాన్షన్ని రాజపుత్రులు ఆపడానికి ప్రయత్నం చేయగా, దక్షిణ భారతదేశంలో ఈ బహమనీ సుల్తాన్ల యొక్క విస్తరణని విజయనగర రాజులు అడ్డుకున్నారు. ఢిల్లీని చిట్ట చివరి లోడీ వంశంలో ఉన్నటువంటి ఇబ్రహీం లోడీ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం లోడీ అసమర్థుడు, క్రూరుడు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేవాడు బంధువుల్ని, మిగతా స్థానిక పాలకుల్ని. ఈయన పెట్టేటువంటి ఇబ్బందులు భరించలేక నాటి పంజాబ్ పాలకుడు మరియు ఈయన సమీప బంధువు అయినటువంటి దౌలత్ ఖాన్ లోడీ బాబర్ని భారతదేశం మీదకి రమ్మని ఆహ్వానిస్తాడు. తర్వాత ఈ ఇబ్రహీం లోడీ పినతండ్రి ఆలం ఖాన్ లోడీ ఆ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సైతం బాబర్ని ఆహ్వానిస్తాడు. తర్వాత రాణా సంగ్రామసింహుడు సైతం బాబర్ని ఢిల్లీ మీదికి వచ్చి, అంటే ఈ భారతదేశాన్ని ఆక్రమించుకుంటే వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. వీళ్ళందరూ అట్లా అభిప్రాయం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, ముందు తైమూర్ కూడా భారతదేశం మీదకి దండెత్తొచ్చి భారతదేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి బాబర్ సైతం భారతదేశం మీదకి దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలన్నీ ఎత్తుకుని వెళ్ళిపోతాడు, తర్వాత మనం ఢిల్లీని ఆక్రమించుకోవచ్చు అనేది వీళ్ళందరూ అట్లా కోరుకున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. అయితే బాబర్ వీళ్ళ ఆశలన్నింటినీ అడియాసలు చేసి ఇక్కడే స్థిరపడిపోతాడు. వీళ్ళు ఆహ్వానించారు కదా, ఇక ఆహ్వానాన్ని పురస్కరించుకొని 1524లో ఈయన దండయాత్ర ప్రారంభించి లాహోర్, దీపాల్పూర్, జలంధర్ ఒక్కొక్కటే ఆక్రమించుకుంటూ వస్తుంటారు. ముందు ప్రామిస్ చేశారు కదా బాబర్కి, మేము సహకరిస్తాం రమ్మని దౌలత్ ఖాన్, ఆలం ఖాన్ లోడీలు. ఈయన రాజ్యాకాంక్షను గమనించి వీళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తారు, అంటే సహకరించారు బాబర్కి. చేసేది లేక బాబర్ కాబూల్కి తిరిగి వెళ్ళిపోతాడు ఆ పర్యాయం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆయన సమాయత్తమై బాగా యుద్ధానికి 12,000 మంచి సుశిక్షితమైనటువంటి సైన్యాన్ని తీసుకొని 1526వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మళ్ళీ 5వ దండయాత్ర ప్రారంభిస్తాడు. ఈ దండయాత్రలో
మిల్వాట్ వద్ద ఈ దౌలత్ ఖాన్ లోడీని ఓడించి పంజాబ్ను ఆక్రమించుకొని ఇక ఢిల్లీ సైడు పురోగమిస్తుంటాడు. ఇది గమనించినటువంటి నాటి ఢిల్లీ పాలకుడు ఈ లోడి ఇబ్రహీం లోడి 1,00,000 మంది సైన్యాన్ని తీసుకొని బాబర్ని నిలువరించడానికి చరిత్రాత్మకమైనటువంటి పానిపట్టు అనేటువంటి గ్రామం దగ్గరికి చేరుకుంటాడు. ఈయన సైన్యం 1,00,000, బాబర్ సైన్యము 12,000, అంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ. అయితే బాబర్ దగ్గర ఉన్నటువంటి అశ్వదళం, మంచి అశ్వదళము, తర్వాత ఈ శతఘ్ని దళము రెండు మేళవింపు, తర్వాత ఆయన మధ్య ఆసియా నుంచి అంటే ఇరాన్లో వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి మేలైనటువంటి యుద్ధ తంత్రాలు, బాబర్ ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, ఇవన్నీ కలిసొచ్చి ఆయన చిన్న సైన్యం అయినప్పటికీ ఇంత పెద్ద సైన్యాన్ని అవలీలగా జయించడం జరిగింది. ఈ భీకరమైనటువంటి పోరులో ఈ ఇబ్రహీం లోడి సైతం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశం అయిపోయాయి. ఈ భారతదేశ చరిత్ర గతుల్నే మార్చినటువంటి యుద్ధాల్లో ఈ మొదటి పానిపట్టు యుద్ధం ప్రముఖమైంది అని చరిత్రకారులు అంటారు. ఎందుకంటే భారతదేశంలో ఈ లోడీ వంశం అంతమైపోయి ఈ చగతాయ్ తురుష్క వంశాన్ని స్థాపించి బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తారు అని ఆచార్య శ్రీవాత్సవ పండితుని యొక్క అభిప్రాయం. అలాగే ఈ మొదటి పానిపట్టు యుద్ధం భారతదేశానికి మేలైనటువంటి చక్రవర్తుల్ని ప్రసాదించింది అంటారు. వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ మిశ్రమ సంస్కృతి ఏర్పడి అనేక కొత్త ప్రయోగాలకి భారతదేశంలో దారి చూపింది ఈ యుద్ధం వల్ల. తర్వాత అప్పటికి అంటే ఈ ముస్లిం పాలన భారతదేశంలో అవసాన స్థితికి చేరి ఉంటుంది 1526 నాటికి. అప్పుడో ఇప్పుడు వెళ్ళిపోతుందేమో అనేటట్టుగా. అటువంటి సందర్భంలో తిరిగి బాబర్ భారతదేశాన్ని జయించి ఈ ముస్లిం పాలనని ఇంకా కొద్ది రోజులు కొనసాగే విధంగా చేశాడు. ఇలా ఈ యుద్ధానికి అంత సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత ఉంది. తర్వాత ఈయన ఢిల్లీని, ఆగ్రాల్ని జయించి ఆక్రమించుకున్న తర్వాత బాబర్కి పూర్తి స్థిరపడేదానికి ఆస్కారాలు ఏర్పడలే. ఇంకా బలమైనటువంటి శత్రువులు ఉన్నారు. వాళ్ళు రాజపుత్రులు, తర్వాత ఈ లోడి సంబంధించినటువంటి ఆఫ్ఘన్లు. వాళ్ళు ఎట్లయినా కానీ వీళ్ళని తరిమేసి తిరిగి మళ్ళీ ఢిల్లీలో వాళ్ళ అధికారాన్ని రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళీ రాజపుత్రులతో ఈయన యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే కాన్వాహా యుద్ధము. ఈ రాజపుత్ర నాయకుడైనటువంటి శత సంగ్రామ వీరుడైనటువంటి రాణా సంగ్రామసింహుడు ఢిల్లీని ఆక్రమించుకోవాలి, ఢిల్లీలో హిందూ సామ్రాజ్య స్థాపన చెయ్యాలి అనేటువంటి బలమైన కాంక్షతో ఉన్నాడు. బాబర్ ఏమో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు. ఈయన్ని తరిమివేయడానికి దాదాపు 2 లక్షల సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీ వైపు పురోగమిస్తాడు. ఆయన ఆగ్రా సమీపంలోని సిక్రీ వద్దకు చేరుకున్న తర్వాత బాబర్ ఈయన్ని ఎదుర్కోవడానికి కాన్వాహా అనేటువంటి గ్రామం దగ్గర ఈయనతో భేటీ అవుతారు. అయితే ఈ రాజపుత్రుల యొక్క ధైర్య సాహసాలు, వీళ్ళకున్నటువంటి బలమైనటువంటి గజబలము, వీళ్ళ రాజపుత్రుల యొక్క వీరత్వాన్ని గురించి మొఘల్ సైన్యం కొంత జంకుతారు. అయితే బాబరు వాళ్ళలో ఈ ఆవేశాన్ని నింపడానికి దాన్ని మతయుద్ధంగా వేసి జిహాద్ ప్రకటిస్తారు. జిహాద్గా ప్రకటించి, అంతేకాకుండా ఆయనకున్న మేలైన యుద్ధ తంత్రాలు, ఆయనకు బాగా ఉపయోగపడినటువంటి శతఘ్ని దళము, మేలైన అశ్వదళము తిరిగి మొదటి పానిపట్టు యుద్ధంలాగే ఈ యుద్ధంలో సైతం బాబరు విజయం సాధిస్తాడు. కొంతమంది చరిత్రకారులు ఈ రస్బ్రూక్, విలియమ్స్ వంటి వారి మాటల్లో చెప్పాలంటే ఈ మొదటి పానిపట్టు యుద్ధం కంటే కూడా ఈ యుద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే కాన్వాహా యుద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాన్వాహా యుద్ధంలో గనుక బాబర్ ఓడిపోయి ఉంటే మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ జీవితంలో కేవలం ఒక సాహసోపేతమైనటువంటి ఉదాహరణగా మాత్రమే మిగిలి ఉండేది. దానికి ఏం ప్రాధాన్యత ఉండేది కాదు. దీంట్లో విజయం సాధించాడు కాబట్టి మొదటి పానిపట్టు యుద్ధానికి మంచి ప్రాధాన్యత ఉంది అనేది ఈయన యొక్క ఉద్దేశం. తర్వాత ఈ మొదటి పానిపట్టు యుద్ధం వల్ల రాజపుత్రులు సైనికంగా బాగా బలహీనం చెందిపోయారు. వాళ్ళ ఆశ అయినటువంటి అంటే ఢిల్లీలో హిందూ సామ్రాజ్య స్థాపన చేయాలి అనేటువంటి ఆశ పూర్తిగా అడయాసలు అయిపోయాయి. తర్వాత ఈ బాబరు ఢిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా మొఘల్ అధికార స్థాపన అంటే పూర్తి సుస్థిరం చేసుకోగలిగాడు.
తర్వాత తన రాజకీయ కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లో నుంచి బాబరు ఢిల్లీకి మార్చడం జరిగింది. ఇది తర్వాత ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి బాబర్ను వ్యతిరేకించే వాళ్ళు ఆఫ్ఘన్లు. అదే ఆఫ్ఘన్లతో చేసినటువంటి యుద్ధమే గోగ్రా యుద్ధం. మే 6, 1529 సంవత్సరం. ఆ లోడి అంటే ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి ఈ మహమ్మద్ లోడి, తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి అంటే బెంగాల్ పాలకుడు మరియు వాళ్ళ బంధువు అయినటువంటి నస్రత్ షాల నాయకత్వంలో బెంగాల్ బీహార్లో ఉన్నటువంటి ఈ ఆఫ్ఘన్లందరూ కూడా బాబర్ని ఏకతాటి పైన ఒకటైపోయి ఈయన్ని తరిమేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది గమనించినటువంటి బాబరు బీహార్ మీదకి దండయాత్ర చేసి ఈ చునార్, బెనారస్ దుర్గాలను ఆక్రమించుకున్న తర్వాత మహమ్మద్ లోడి బెంగాల్కు పారిపోతాడు. తర్వాత ఈ గోగ్రా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధంలో బాబరు ఆఫ్ఘన్లని పూర్తిగా ఓడిస్తాడు. ఇక నస్రత్ షా చేసేది లేక బాబర్తో సంధి చేసుకుని బాబర్ అధికార పరిధికి లోబడి పరిపాలించుకోవడానికి ఆయన అనుమతి తీసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. దీని తర్వాత కొద్ది రోజులకే దురదృష్టవశాత్తు బాబరు తన 47వ ఏట 26 డిసెంబర్ 1530 సంవత్సరంలో తాను సాధించినటువంటి అధికారాలు కానీ రాజ్యం కానీ అనుభవించకనే 1530లో చనిపోతాడు. ఈయన చనిపోయిన తర్వాత అంటే ఈయన రాజ్యం ఎటువంటి రాజ్యాన్ని కొడుకులకి ఇచ్చాడు వారసులకి అంటే ఏ విధమైనటువంటి శాంతితో కూడుకోకుండా అంటే గందరగోళంగా యుద్ధాలతో కూడినటువంటి రాజ్యాన్నే ఇచ్చాడు, కానీ శాంతి సమయంలో ప్రశాంతంగా ఉండే రాజ్యాన్ని ఈయన ఇవ్వలేకపోయాడు అని చరిత్రకారులు అంటారు. అంతేకాకుండా ఈయన ఒక మంచి పరిపాలనా సంస్కరణలు కానీ రాజ్యానికి ఒక ఆర్థిక పరిపుష్టిని కానీ ఏమీ ఇవ్వలేకపోయాడు అనే చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఈయనకి అంత సమయం లేదు అనేది. అయితే షేర్ షాని ఇట్లాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ వాదన కరెక్ట్ కాదేమో అని మరికొంతమంది అంటారు. అయితే ఈ బాబరు గొప్ప యోధుడు, మంచి ధైర్యవంతుడు, మేలైన సాహసోపేతమైనటువంటి సైనికుడు. అంతేకాకుండా ఈయన చాలా అంటే పర్షియన్, తుర్కీ భాషల్లో కూడా గొప్ప పండితుడు. ఈయన తన స్వీయ చరిత్రని తుజ్కే-ఈ బాబరీ, మెమోయిర్స్ ఆఫ్ బాబర్ అనేటువంటి ఈ టర్కీ భాషలో రచించడం జరిగింది. ఇక్కడ దాంట్లో కూడా ఆయన భారతదేశంలో మంచి జలపాతాలు లేవని, తినేదానికి మంచి ఫలాలు దొరకవని కూడా దాంట్లో ఆయన రాసుకోవడం జరిగింది. అంటే ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బాబర్కి సంబంధించి స్టాన్లీ లేన్పూల్ మాటల్లో చెప్పాలంటే ఈ మధ్య ఆసియాకి, భారతదేశానికి, తర్వాత ఈ దోపిడీదారులకు, తర్వాత రాజ్య నిర్మాతలకు, తైమూర్కు, అక్బర్కి ఈ బాబరు ఒక బ్రిడ్జి వంటి వాడు. అంటే వాళ్ళనంతా కలిపే బ్రిడ్జి లాంటి వాడు బాబరు అని లేన్పూల్ యొక్క అభిప్రాయం. ఈయన ఇస్లాం మతంలో సున్నీ తెగకు సంబంధించిన వాడు. మిగతా ఇస్లాం మతంలో మిగతా తెగల వాళ్ళని ఈయన హింసించలే, కానీ హిందువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించాడు అని చరిత్రకారులు అంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆనాటి ఆసియా రాకుమారుల్లో బాబరు చాలా అత్యున్నతమైనటువంటి వ్యక్తి అని విఏ స్మిత్ పండితుడు కీర్తించాడు. దీనిలో ముఖ్యమైన విషయాలు, ఇక బాబర్ రాజ్యం పేరు ఫర్గనా. ఈయన అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. వాళ్ళ తండ్రి పేరు ఉమర్ షేక్ మీర్జా, తల్లి పేరు కుత్లక్ నిగర్. ఆనాటి చిట్ట చివరి ఢిల్లీ పాలకుడు ఇబ్రహీం లోడి. ఇక ఆనాటి మేలైనటువంటి అంటే రాజపుత్రుడు నాయకుడు వచ్చేసి మేవాడ్ రాజ్యానికి సంబంధించినటువంటి రాణా సంగ్రామ సింహుడు. తర్వాత ఆనాటి పంజాబ్ పాలకుడు దౌలత్ ఖాన్ లోడి. బాబరు పంజాబ్ను ఆక్రమించుకునే దీన్ని మిల్వాట్ యుద్ధంలో ఓడించి దౌలత్ ఖాన్ లోడిని ఓడించి ఆక్రమించుకుంటాడు. తర్వాత బాబర్ రాజపుత్రుల్ని ఓడించినటువంటి యుద్ధం ఖాన్వాహా యుద్ధము. బాబరు ఆఫ్ఘన్లని ఓడించినటువంటి యుద్ధం గోగ్రా యుద్ధము. ఈయన యొక్క స్వీయ చరిత్ర అంటే టర్కీ భాషలో రాసుకున్నటువంటి స్వీయ చరిత్ర పేరు తుజ్కే-ఈ బాబరీ.
థ్యాంక్ యూ.